అందరికీ శనార్థి, అందరికీ ఓం నమ శివాయ. నేను మీ కళ్యాణ్ నరేష్. ఈ రోజులలో చాలామంది నన్ను అడిగేది ఏంటంటే, అన్న మా గొర్రెలు ఈడ్చుకపోతున్నాయి, గొర్రెలు ఉత్తుతూనే నల్లమబ్బు రోగం వస్తుంది, నల్లబడిపోతున్నాయి, గొర్రెలు ఉత్తుతూనే ఆగమైపోతున్నాయి, ఈడ్చుకపోతున్నాయి, మంద ఎచ్చుతలేదు, మేము చాలా ఇబ్బంది పడుతున్నాం అన్న, మా గొర్రెలకు ఏమైనా ఉంటే చెట్లు చెప్పమని చాలామంది అడిగారు. నేను మొన్న కొన్ని చెట్లు చెప్పినా కదా, ఆ చెట్లలో వచ్చేసి నల్లదీగ చెట్టు అని చెప్పినా. నల్లదీగ చెట్టు అనేది చాలా ప్రాముఖ్యత, చాలా నెంబర్ 1 చెట్టు. ఆ నల్లదీగ అనేది రేర్గా కనబడుతుంది, ఎక్కడ పడితే అక్కడ దొరకది. ఆ నల్లదీగ చెట్టు మీకు ఈరోజు నేను చూపించబోతున్నా. గొర్రెలు కాసే గొర్రెల బోయిలకు, మన కురుమ గొల్లలకు అందరికి క్షణార్థి. ఆ చెట్టు ఏ విధంగా ఉంటుంది, ఆ చెట్టును మీరు తెచ్చుకొని మీకు మీరే వైద్యులుగా ఆ చెట్టు మీద చల్లుకోవాలి. ఆ చెట్టు మీద ఎప్పుడు చల్లుకోవాలి? పౌర్ణమి రోజు కానీ, అమాస రోజు కానీ, బేస్తారం అమాస వచ్చినా, ఆదివారం అమాస వచ్చినా, లేదంటే పౌర్ణమి వచ్చినా, మళ్ళీ బేస్తారం పౌర్ణమి వచ్చిన బలువు దినం రోజు ఆ చెట్టును చూసి పెట్టుకొని బలువు దినం ఉన్న రోజుని ఆ చెట్టును మనం సేకరించుకోవాలి. ఎట్లా చెప్పినా కదా, తాడి చెట్టు అనేది ఉంటుంది, లెంక తాడి చెట్టుది 2 తాళ్ళు మొదళ్ళు ఇట్లా కలిసి ఉన్న చెట్టు, అది పోద్దాడి చెట్టుదే. కళ్ళు ఒక చెట్టుది, ఒక గోలదైనా పర్వాలేదు, లెంక తాడి చెట్టుదైనా పర్వాలేదు. ఆ కళ్ళును తీసుకున్నప్పుడు కింద పెట్టొద్దు, మనము ఆ లొట్టిని కూడా కింద పెట్టనియొద్దు. మనం పోసుకున్న కళ్ళును కూడా బాటిల్లో పోసుకుంటావా, ఇంకేమైనా పోసుకుంటావా, ఆ కళ్ళును మాత్రం కింద పెట్టకుండా తీసుకొచ్చి ఒక చెట్టు కోయక, లేదంటే సిల్క్ కోయక, దేనికన్నా ఒకదానికి పెట్టి ఆ చెట్టు ఆకును కూడా కింద పెట్టకుండా తీసుకొచ్చి ఆ ఆకును మొత్తం కచ్చపెక్క దంచి, మన గొర్రెలు అయితే ఎన్ని ఉంటాయో గొర్రెల తగ్గట్టు ఆకును తెచ్చుకొని కళ్ళలో కలిపి చల్లుకోవాలి. ఈ చెట్టుతో పాటు మురికి నిమ్మ, ఇంకా కొన్ని చెట్లు కలపాలి. ఈ నల్లదీగ చెట్టు అనేది కూడా మనకు దొరకడం కష్టము, దొరికింది అనుకో ఆ విధంగా చల్లాలి. ఆ చెట్టు మీకు ఎట్లుంటుందో ఈరోజు చూపిస్తా. నల్లదీగ చెట్టు, నల్లగా దాని తీగ నల్లగా ఉండి దాని ఆకులు కూడా నలుపు సాయాలు ఉంటాయి. ఆ చెట్టు మీకు ఈరోజు నేను చూపిస్తాను రండి. ఇదిగో నల్లదీగ చెట్టు అంట దీన్ని. ఇది చాలా రేర్గా కనబడే చెట్టు. ఒకసారి చెట్టు చూపి ఆకు. ఇదే నల్లదీగ చెట్టు అంటారండి. దీని ఆకులు కానీ సేకరించుకోవాలి. దీని ఆకులు పైకి చూపి మొత్తం చెట్టు అంతా ఇటు చూపి. దీని ఆకులు మీరు గుర్తుపట్టుకోరు. ఇగో ఈ విధంగా ఉంటుంది. చాలామంది అర్థమవుతలేదు అంటారు. ఇగో ఈ విధంగా ఉంటుంది. దీని తీగ వచ్చేసి మాత్రం ఇగో ఈ నలుపు సాయి ఉంటుంది. అవపడుతుంది కదా, నలుపుగా అవపడుతుందా? ఈ విధంగా నల్లగా చుక్కలు ఉంటుంది. ఈ ఆకు వచ్చేసి ఇట్లా గుర్తుపెట్టుకోవాలి, నలుపు షైనింగ్ ఉంటుంది ఆకు. ఈ ఆకుని మనము దీని తీగను కూడా ఏం చేయాలంటే, ఇప్పుడు గొర్రెలు ఉంటాయి కదా, గొర్రెలకు దీంతో పాటు మన పుట్ట మీద ఉన్న శిబితీగ చెట్టు కానీ, లేకపోతే ఎల్తి చెట్టు మీద ఉన్న శిబితీగ చెట్టు కానీ, దాని యొక్క తీగ దీని యొక్క తీగ, ఒక 3 తీగలుగా మనం ఏం చేయాలి, ఇట్లా గొర్రెలు ఉన్నప్పుడు ఒక పెద్ద గొర్రెను చూసి ఆ గొర్రెకు దీన్ని ఉట్టిలాగా అల్లాలి. ఇట్లా మెడకు ఇట్లా మన తీగలాగా అల్లి దీన్ని ఆ 3 తీగలతోటి అల్లి గొర్రెలకు వేసుకున్నట్టయితే, గొర్రెల మీద ఒక గొర్రెకు కానీ 2 గొర్రెలకు కానీ వేసుకొని మన దొడ్డికి కానీ ఈ తీగని కట్టుకున్నట్టయితే గొర్రెలు చెక్కు ఎదుర ఈడ్చుకపోయే గొర్రెలు ఈడ్చుకపోవు. నీకు మంద ఎచ్చుతుంది. పాలోని కన్ను కానీ భగవాని కన్ను కానీ ఎంత పెద్ద శత్రుడు నీ గొర్రెల మీద ఏమైనా చెడు ప్రయోగాలు చేసినా నీ గొర్రెలకు వారది. ఆ విధంగా ఉంటుంది. గొర్రెలు నల్ల పడిపోవడం, ఉత్తుతనే ఎంత మేసినా తిప్పడకపోవడం, గొర్రెలు పిచ్చి ఎంత మేసినా గొర్రెలు బక్కగా ఉండే గొర్రెలకు ఈ విధంగా చెప్పినగా తాటి కళ్ళులో మాత్రం కలిపి చల్లుకోవాలి. ఇది పౌర్ణమి రోజులల్లా, అమాస రోజులల్లా ఈ చెట్టుకు పూజ చేయాలి. ఈ చెట్టు యొక్క మొదలు ఎక్కడ ఉంటుందో ఆ మొదల దగ్గర మన కొబ్బరికాయ, పసుపు, కుంకుమ, అగరబత్తీలు, 2 కర్పూరం బిళ్ళలు వెలిగించి తానం చేసి రావాలి. తడిబట్ట తానం చేసి ఆ విధంగా చేసి చెట్టు యొక్క ఆకులు దీని యొక్క ఈ తీగను తీసుకొని ఆ విధంగా వేసుకున్నట్టయితే గొర్రెలు నెంబర్ 1గా మందిస్తుందండి. ఈ చెట్టు మీకు మంచిగా మళ్ళీ ఒకసారి చూపిస్తే చూడండి. ఇగో దీని ఆకులు వచ్చేసి ఇగో ఈ విధంగా ఉంటుంది. దాని తీగ మొత్తం చూపి మళ్ళీ పైకి కొని ఇగో ఈ విధంగా తీగ అల్లుకుంటుంది. చాలా పెద్ద అడవి అరణ్యాలలోనే మనకు పొదలల్లా ఈ చెట్ల మీద వారుతుంటుంది. ఈ చెట్టు అనేది చాలా రేర్గా కనబడుతుంది, ఎక్కడ పడితే అక్కడ దొరకదు. మనకు ఒకవేళ మీకు తెలియకుండా పెద్ద మనుషులను తీసుకుపోయి అయినా చూపించాలి, అనుభవం ఉన్న పెద్ద మనుషులని. ఆ విధంగా చేసుకున్నట్టయితే నీకు నెంబర్ 1 గొర్రెలు చెక్కు ఎదురకుంటూ ఉంటాయి. మన కళ్యాణ్ నరేష్ ఆయుర్వేదం ఛానల్ని సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మన ఛానల్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటూ నేను మీ కళ్యాణ్ నరేష్. అందరికి శనార్థి.